ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనం చూడబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని మాటల చేత మన జీవితాలను ప్రతిదినము కూడా ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా ఆ మాటలు బట్టి మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, మన జోలికి ఎవరు రాకూడదంటే ఈ రాత్రి కాల సమయంలో ఏం చేయాలి. కొన్నిసార్లు మనము భక్తిలో ఎదుగుతున్నా సరే ఈ లోక పరిస్థితులు బట్టి మన మీదకి అవి వేలుబాటు చేస్తూ ఉంటాయి. ఈ లోక అలవాట్లు కానీ లేకపోతే లోకంలో ఉన్నవన్నీ కూడా మన మీదకి వస్తూ ఉంటాయి. లేకపోతే అనవసరంగా మనం ఏది కూడా తలదూర్చకపోయినా సరే మన మీద కొన్ని వచ్చి పడుతూ ఉంటాయి. అవి అలాంటివి రాకూడదంటే రాత్రికాల సమయంలో ఏం చేయాలో బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. మొదటిగా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తం. మహాగణుడా మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి నన్ను బోరుగా వాడుకుని ప్రజలందరూ ప్రభు ఆశ కలిగి నీ మాటల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారిని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన మాటను చూసినట్లయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈ రాత్రికాల సమయంలో ఈ వచనం నుంచి మనం అనేక విషయంలో నేర్చుకుందాం. మన వైపుకి మన జోలికి ఎవరు రాకూడదంటే మనం ఏం చేయాలంటే మొదటిగా నీతిమంతులుగా ఉండాలి. అలాంటి వారికి అనేక ఆపదలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిలో నుంచి దేవుడే మనల్ని విడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనకు ఆపదలు మన వైపు రాకూడదన్నా, లేకపోతే ఈ భూలోకంలో ఏది కూడా మనల్ని అంటకూడదన్నా మొదటిగా మనం దేవునికి నీతిమంతులుగా కనపడాలి. ఎవరైతే నీతిమంతులుగా కనబడతారో, ఎవరిలో ఏ పాపము ఏ చెడు జీవితము లేకుండా దేవునిలో కొనసాగుతారో అలాంటి వారికి కొన్నిసార్లు ఆపదలు సంభవిస్తూ ఉంటాయి. సంభవించినప్పుడు వాటన్నిటిలో నుంచి తప్పించడానికి మనకంటూ యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనము రాబోయే ఆపదలను బట్టి మన జీవితాలని మనము త్రోవ తప్పిపోకూడదు. ఎందుకంటే దేవుని నమ్మినా సరే ఆపదలు వస్తూ ఉంటాయి, దేవుని మందిరానికి వెళ్ళినా మాకు ఆపదలు వస్తూ ఉంటాయి అని నీ జీవితాన్ని త్రోవ తప్పి తిరగకూడదు. దేవుని కోసమే నిలబడి నీతిమంతులు అయిన జీవితం కలిగి ఉంటే దేవుని దగ్గర నీతిమంతులకి ఆపదలు వచ్చినా సరే దేవుడు వాటి నుంచి మనల్ని విడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. వాటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయని నీ జీవితాన్ని త్రోవ తప్పి భూలోకంలో తిరిగినట్లయితే, లేకపోతే దేవుని విడిచి ఈ భూలోకంలో నువ్వు ఉన్నట్లయితే దేవుని దృష్టిలో ఒకటి నువ్వు పాపిగా కనబడతావు, రెండవది నీకు కలిగిన ఆపదలో దేవుడు నిన్ను తప్పించలేడు. కానీ దేవుని కోసం ఎప్పుడైతే నిలబడతావో దేవుడు అనుకుంటాడు, వీరికి కలిగిన ఆపదలైనా వీరికి కలిగిన శ్రమలైనా వీరికి ఏది వచ్చినా సరే వారు నీతిగా జీవిస్తున్నారు. కాబట్టి నీతిమంతులకి ఆపదలు వచ్చినప్పుడు నేను వారిని తప్పించాలి. హల్లెలూయా. నేను వారిని విడిపించాలి. నా కోసము వారు నిలబడ్డారు, నా కోసమే వారు ఆపదలో కూడా విడిచిపెట్టకుండా నన్ను అనుసరించి నడుస్తున్నారు. కాబట్టి నేను వారిని ఆపదల నుంచి విడిపించాలని దేవునికి మన మీద ఆశ కలుగుతుంది. కాబట్టి మన జీవితాలు ఎలాగా జీవించాలంటే ఈ భూలోకంలో
నీతిని విడిచిపెట్టకూడదు, రెండవది దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఈ రెండిట్లో మనం ఎప్పుడైతే విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో ఉంటావో, ఆపద కలిగినప్పుడు ఆయన వైపు తిరుగు. ఆయనే నిన్ను విడిపించగలడు. హల్లెలూయా. ఆయనే నిన్ను తప్పించగలడు. ఒకవేళ మందిరానికి వెళ్ళే వస్తాయండి, వెళ్ళకపోయినా వస్తాయండి, నీ జీవితంలో నీతి అనే పదం దేవునికి కనపడదు. అలాంటి సమయంలో ఆపద వచ్చి దేవునికి మొరపెట్టిన, దేవునికి ప్రార్థన చేసిన నిన్ను కొన్నిసార్లు దేవుడు విడిపించకపోవచ్చు, కానీ నీవు ఆపదలో కూడా నీతిని విడిచిపెట్టవద్దు. హల్లెలూయా. నీవు నీతిని కూడా ఎప్పుడు మరచిపోవద్దు. శ్రమ కలిగిన, కష్టము కలిగిన, నిన్ను ప్రాణం తీసే శ్రమలు ఎదురొచ్చినా సరే నీవు మాత్రం నీతిని విడిచిపెట్టద్దు. మనల్ని బట్టి ఈ భూలోకంలో ఒక సాక్ష్యము కలిగి ఉండాలి. మనం నీతిమంతులని అనేక మంది మన గురించి చెప్పుకుంటూ ఉండాలి. మనం నీతిమంతులని దేవుడు మనల్ని బట్టి ఆయన నోటితో మనల్ని పిలవాలి. అప్పుడే మన జీవితానికి విలువ, మన జీవితానికి ధన్యత కలిగి ఉంటాము. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన తన జీవితంలో అనేక మంది బౌండ్రౌతుల ద్వారా, సైనికుల ద్వారా కొట్టబడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో యేసు ప్రభువారిని పిలాతు దగ్గర తీసుకొచ్చి నిలబెడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీ మీద ఈ విధంగా నిందలు మోపుతున్నారయ్యా, నీ విధంగా వారందరూ కూడా ఇలాగ అనేకమైన విషయాలు తప్పుడు సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు, మరి నువ్వేం మాట్లాడవా? ఒకవేళ నీవు మాట్లాడగలిగితే నిన్ను నేను విడిపించగలను అని మాట్లాడుతూ యేసు ప్రభువారితో పిలాతు మాట్లాడుతున్నాడు. కానీ యేసు ప్రభువారు ఏ సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన శ్రమ పడుట తండ్రి చిత్తమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేనికి కూడా సమాధానం చెప్పట్లా. అలాంటి సమయంలో లోపల నుంచి పిలాతు భార్య పరిగెత్తుకుంటూ వస్తుంది, అయ్యా ఆ నీతిమంతుని ఏమి చేయమాక. ఈ ఉదయకాల సమయంలో నేను ఒక దర్శనం, ఒక కళను చూశాను. ఆ కళలో అతను నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి అతను బట్టి నేను బాధపడుతున్నాను. నీవు మాత్రం అతన్ని ఏమి చేయవద్దు, అతన్ని ఇబ్బంది పెట్టవద్దు, అతను సిలువకు అప్పగించవద్దు, అతను విడిచిపెట్టు. ఈ ఉదయకాల సమయంలో నాకు వచ్చిన కళలో అతడు నీతిమంతుడిగా నాకు కనిపించాడు, నీవు అతన్ని ఏమీ చేయవద్దని అతని భార్య లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పిలాతుతో చెప్తా ఉంటుంది. ఎందుకు తెలుసా? యేసు ప్రభువు నీతిమంతుడే, ఆయనకు అనేక ఆపదలు కలిగినాయి, అనేక శ్రమలు కలిగినాయి, ప్రాణం మీదకి వచ్చే బాధలు అతనికి వచ్చినాయి. కానీ యేసు ప్రభువారు మారు మాట పలకలా, ఎవరికి కూడా తన నీతిని గురించి చెప్పుకోలా. నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి అని ఎవరికి కూడా యేసు ప్రభువారు ఏ మనిషికి చెప్పలా. కానీ పిలాతు భార్య అంటుంది, అయ్యా అతను నీతిమంతుడు, నాకు వచ్చిన కళలో తిరిగి ఉదయకాల సమయం నేను చూశాను. ఆ శ్రమలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు ఎవరికి కూడా తన జీవితం గురించి, అయ్యా నేను నీతిమంతుణ్ణి, నేనేం తప్పు చేశాను, నన్నెందుకు శ్రమ పెడుతున్నారు, నన్నెందుకు సిలువకు అప్పగిస్తున్నారు, నన్నెందుకు బాధ పెడుతున్నారు అని తాను చెప్పలా. తాను అనుకున్నాడు, తండ్రి ఆజ్ఞిస్తే తప్ప వీరు ఏమీ కూడా నా మీద ఒక దెబ్బ కూడా వేయలేరు, నన్ను బాధలు పెడుతున్నారంటే తండ్రికి వీరు ఆజ్ఞిస్తే తప్ప వీరు ఏ పని కూడా చేయలేరు అని తాను ప్రతిదీ కూడా మౌనంగా ఉన్నాడు. ఆ సమయం పిలాతు అంటున్నాడు, అయ్యో నీతిమంతుడు నేనేమీ చేయకూడదు, ఈయన నీతిమంతుడు అని చెప్పారు కాబట్టి ఇతడి దోషము, యేసు ప్రభు వారికి శిక్ష మా కుటుంబం మీదకి రాకూడదని ఆ సమయంలోనే తన చేతులు కడుక్కొని ఈ దోషం మా మీదకి, మా కుటుంబం మీదకి రాకూడదని పిలాతు పక్కకి వెళ్ళిపోయాడు. కానీ ఆ ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారు సిలువేయండి కేక పెడుతున్నారు. ఎందుకు తెలుసా? నీతిమంతుడని యేసు ప్రభు వారు చెప్పకపోయినా సరే అతని గురించి ఆ సమయంలో పిలాతు భార్య గమనించగలిగినది. హల్లెలూయా. పిలాతు భార్యకు తెలిసింది, అయ్యో ఈ నీతిమంతుడు నేను చేయవద్దని. అతను పిలాతుకు చెప్తూ ఉన్నది, ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనని బట్టి ప్రతి ఒక్కరు కూడా వీరు నీతిమంతులండి, వీరు యథార్థవంతులు, వీరిలో ఏ దోషం లేదు, వీరు ప్రభువుని బట్టి అనుసరిస్తున్నారు, ఆయన ఏ విధంగా అయితే నీతిగా జీవించాడో వీరు అదే విధంగా నీతిగా జీవిస్తున్నారని మనను బట్టి ఈ లోకంలో ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. మన నీతిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు. మన నీతిని ఎప్పుడు కూడా ఈ భూలోకంలో చేయి విడుచుకోకూడదు.
మనము ఏ పరిస్థితి అయినా ఎలాగున్నా సరే మనము నీతిమంతులుగానే ఈ భూలోకంలో జీవించాలి. అప్పుడే ఆపదలు కలిగిన ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నీతిమంతులుగా ఉన్న వారిని వారు ఏమైనా ఆపదలో చిక్కబడినా, ఆపత్కాలంలో ఉన్నా, లేకపోతే వాళ్ళు ఏమైనా సరే దేవుని సహాయం అడుగుతున్నా, దేవుడు వెంటనే వారి దగ్గరకు వచ్చి వారిని విడిపించడానికి ఆయన సమర్థుడు. యేసు ప్రభు వారు కూడా ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీతిమంతుడుగా ఉన్నాడు. ఆపదల్లో అయినా సరే, శ్రమలలో అయినా సరే, కొట్టువారికైనా సరే ఎవ్వరికి కూడా ఆయన వెనక తిరగక తన జీవితాన్ని అప్పగించాడు. కాబట్టి ఆయన తాను నిర్ణయించబడిన స్థానంలో యేసు ప్రభువు కూర్చున్నాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆ పరిస్థితులు బట్టి యేసు ప్రభువు తన నీతిని విడిచిపెట్టల, తన జీవితంలో పాపులతో సాంగత్యం చేయలా, తన జీవితానికి అంకితం చేసి వారు ఏ విధంగా బాధ పెట్టినా, వారు ఏ ఆపదల్లో యేసు ప్రభు వారిని తీసుకువెళ్ళినా తాను ఒకటే అనుకున్నాడు, నేను ఈ శ్రమలు అనుభవించటం, ఈ బాధలు అనుభవించటం నీతిమంతుడుగా నాకు ఇవన్నీ కూడా మంచిదే. ఎందుకంటే వారందరి కోసం కూడా నేను ప్రాణాన్ని అర్పించాలి. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు వారు నీతిమంతుడని వారి అందరికీ తెలుసు. అయినా సరే ఆ సమయంలో వారందరిలో కూడా చెడు ఆలోచనలు, చెడు క్రియలు వచ్చుట ద్వారా వారందరూ యేసు ప్రభువుని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, శ్రమలు అనుభవించారు. కానీ ఈరోజు కూడా ఆయన నీతిమంతుడని మనము చాటి చెప్పగలం. హల్లెలూయా. యేసు ప్రభువారి నీతిని విడిచిపెట్టలేదని మన నోటితో మనం చెప్పగలం. ఎందుకు తెలుసా? ఆయన నీతిమంతుడే. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం ఆపదలో ఉన్నా సరే మనల్ని కూడా తప్పించగలడు, మనల్ని విడిపించగలడు. ఆ యేసుని ఎప్పుడు కూడా క్రైస్తవులైన మన జీవితాలు ఎవ్వరం కూడా విడిచిపెట్టకుండా మన జీవితాలు దేవుళ్ళు పరిపూర్ణంగా కొనసాగుతూ ఉండాలి. ఒక సేవకుడు ఒక సువార్త చెప్తూ ఉన్నాడు. సువార్త చెప్తూ తన దగ్గర ఉన్న కరపత్రాలన్నీ కూడా ఇంటింటా పంచుతూ ఉన్నాడు. ఆ సమయంలో వారెవరు, వారు ఏంటి అని పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవాలి. అలాంటి సమయంలో ఒక ధనికుల ఇంటికి ఆయన వెళ్ళి ఆ పత్రాన్ని ఇచ్చి, చదువుకోండమ్మా, యేసు ప్రభు వారు చాలా గొప్ప దేవుడు, మిమ్మల్ని రక్షించగలడు, ప్రతి విషయం కూడా దీంట్లో రాసుంచాం, దీన్ని చదువుకోండి అని తన దగ్గర ఉన్న పేపర్ని ఇచ్చాడు. ఆ మంది నేను ఎవరినో తెలుసా అన్నది. ఈయన అన్నాడు, నువ్వెవరు అయినా సరే తీర్పు దినాన నీవు లెక్కలో రాకుండా చూసుకో. హల్లెలూయా. నీకున్న అర్హత, నీకున్న పదవి, నీకున్న యోగ్యత, నీకున్న పరిస్థితి నా యేసుకి అవసరం లేదు. కానీ ఒకటే గుర్తుంచుకో, తీర్పు దినాన అంటే విమర్శ దినాన నీవు మాత్రం లెక్కలో రాకుండా చూసుకుంటే చాలు. నువ్వెవరు అనేది నా యేసుకి అవసరం లేదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా ఆయన సమానంగానే చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా తనతో పాటు సమానంగానే చూస్తున్నాడు. ఎవరికి కూడా అర్హతలు, ఎవరికి కూడా అధికారాలు ఉన్నా సరే అది భూలోకం వరకే. యేసు దగ్గర అందరూ సమానమే. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తుంది. ఎందుకు తెలుసా? ఈ భూలోకంలో మన గొప్పవారమైనా, అధికులమైనా, ఎలాంటి వారమైనా సరే భూలోకంలో ఉన్నప్పుడు నీవు నీతిమంతులుగా జీవిస్తే చాలు, ఆపదలోంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన కావాల్సినది ఏంటిదంటే ఈ భూలోకంలో ఆపదలోంచి మనం తప్పించబడాలంటే నీతిని విడిచిపెట్టవద్దు. నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నోవాహు, ఈ తరమ వారిలో నీవే నీతిమంతుడుగా కనిపిస్తున్నావు. ముందు తరము కాదు, వచ్చే తరము వారు కాదు, ఈ తరము వారిలో, ఈ కాలంలో, అంటే ఆ తరం అంతా కూడా చెడిపోయి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో నీవే నీతిమంతుడిగా కనిపిస్తున్నావు. కాబట్టి నీవు నీ కుటుంబ సభ్యులు ఓడలో ప్రవేశించండి. ఇందుకు యేసు ప్రభు వారికి నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడంటే ఆ సమయంలో దేవుని మాట వింటున్నాడు. ఆ సమయంలో పరిస్థితులు దానికి అనుకూలించకపోయినా, ఈ లోకమంతా చెడిపోయినా, లోకం వెంబడి ఆయన వెళ్ళాల, లోక కోరికలు బట్టి ఆయన వెళ్ళాల, లోకం వైపు ఆయన చూడాల. ఆయన ఒకటే అనుకున్నాడు, లోకం ఎట్టిపోయినా సరే నేను మాత్రం నీతిమంతుడిగా జీవించాలి.
నా యేసుకు నేను నీతిమంతుడిగా కనబడాలి. ఆయన అనుకున్నాడు. ఒకవేళ ఆయన కూడా ప్రజలందరి వైపు చూస్తే, పాపం వైపు చూస్తే తన జీవితం కూడా పాడైపోయి ఉండవచ్చు. కానీ ఆయన ఎవరి వైపు చూడాలి? ఆయన అనుకోవచ్చు, నేను వీరి వైపు చూస్తే దేవునిలో కొనసాగలేను, నేను వీరు అనుసరించిన మార్గంలో అనుసరిస్తే నేను దేవుని మార్గంలో అనుసరించలేను. కానీ నేను చూడవలసింది దేవుని వైపే చూడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తానో నేను నీతిమంతుడుగా ఉంటాను అనుకున్నాడు. తన జీవితంలో ఏమీ కోరుకోలా. దేవుడు స్వయంగా పిలిచి, అయ్యా నీవు నీతిమంతుడిగా కనబడుతున్నావు. నోవాహుకి ఆ బ్రతుకి ఆ ఒక్క మాట చాలు. తిండి తిప్పలు మానేసిన పర్లేదు, కానీ దేవుడు పేరుతో పిలిచి నీవు నీతిమంతుడు అంటే చాలు. దేవుడిచ్చిన బ్రతుకి ఆ ఒక్క మాట చాలు అనుకున్నాడు నోవాహు. ఎందుకు తెలుసా? ఈ పాప లోకంలో చెడిపోయిన ప్రజల మధ్యన, అనేక మంది మధ్యన మనం జీవిస్తున్నాం. పుట్టినది మొదలుకొని ప్రాణం పోయే వరకు పాపంలో జీవిస్తున్నాం. అలాంటి మనల్ని దేవుడు ఒక పేరుతో పిలిచి, నీవు నా దృష్టికి నీతిమంతుడిగా కనబడుతున్నాని ఒక మాట పలికితే ఇంకేమి మన జీవితానికి అవసరంలా. పరలోక రాజ్యానికి మనకి టికెట్ కన్ఫామ్ అయినట్టే. మన పేరు పెట్టి నోవాహుని పిలుస్తున్నాడు. తన జీవితంలో అది ఆయన అనుకున్నాడు, అదే ధన్యత చాలుగా. ఎందుకంటే పాపులకు ప్రవేశం లేని ఆ పరలోక రాజ్యంలో నీతిమంతుడా నీవే, నీవు నాకు నీతిమంతుడిగా కనబడుతున్నావు అని పేరు పెట్టి పిలిస్తే మన జీవితానికి అదే ధన్యత. హల్లెలూయా. దేవుడికి బ్రతికినంత కాలం కృతజ్ఞతలు చెల్లించినా సరే ఆయన రుణము తీర్చలేము. కాబట్టి క్రైస్తవులుగా మన జీవితాలు నీవు బ్రతికినంత కాలం ఒక్కసారైనా దేవునితో కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ, నా బిడ్డ నీవు నాకు నీతిమంతురాలిగా కనబడుతున్నావు, నీవు నాకు నీతిమంతుడిగా కనబడుతున్నావు. ఈ తరమ వారిలో నిన్ను చూసినప్పుడు నాకు సంతోషంగా ఉందని దేవుడు ఒక మాట పలకాలని ప్రతిదినం కూడా దేవుని దగ్గర నువ్వు అడిగితే చాలు. దేవుడు నీ భక్తిని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీవు మార్పు చెందిన విధానాన్ని బట్టి దేవుడు ఏదో ఒక రోజున నీతిమంతుడు అనిపించుకుంటే మన జీవితానికి చాలా సంతోషం అవుతుంటుంది. హల్లెలూయా. నోవాహు తన జీవితంలో ఆ తరమవారిలో ఆ సమయంలో కూడా నీతిమంతుడు నీవే అని దేవుడు స్వయంగా అతన్ని పేరు పెట్టి పిలిచి నీవు నీతిమంతుడు అంటున్నాడు. నోవాహు జీవితంలో పడిన కష్టమంతా మర్చిపోయి ఉంటాడు. అతని జీవితంలో శ్రమలన్నీ కూడా మర్చిపోయి ఉంటాడు. అతని జీవితంలో దేవుని కోసం నేను ఇంకా ముందుకు వెళ్ళాలని తన జీవితంలో అనుకుండి ఉండవచ్చు. యేసు చెప్పలా, పరిశుద్ధాత్ముడు చెప్పలా, స్వయంగా యెహోవా తండ్రి అయిన దేవుడు నీవే నీతిమంతుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తన కుటుంబాన్ని పిలిచి పేరున నీతిమంతులు అని చెప్పలా, నీవొక్కడవే నీతిమంతుడు. ఎందుకు తెలుసా? ఆయన తన కుటుంబాన్ని తన జీవితంలో పట్టించుకున్నాడో లేదో తెలియదు, కానీ తన జీవితంలో మాత్రం నీతిగా జీవించాడు. నేను నీతిగా జీవించాలి. తన కుటుంబాన్ని తను బట్టి తన కుటుంబం అంతా కూడా రక్షించబడింది. బ్రతికినంత కాలము కూడా మనము ఎవరు మట్టుకు వారి నేను నీతిమంతుడిగా అనిపించుకోవాలి దేవునితో. నేను నిందలేని వాడిగా దేవునితో అనిపించుకోవాలి. నా జీవితం పాపం లేదని దేవుడు ఒక పేరు పెట్టి పిలవాలి. అదే చాలు మన జీవితానికని ఎవరికి వాళ్ళే బ్రతికితే నిన్ను బట్టి దేవుడు అనేక మందిని రక్షించగలడు. అనేక మందిని ఆపదల నుంచి దేవుడు విడిపించగలడు. హల్లెలూయా. నోవాహు నీవే కాదు, నీ కుటుంబం అందరూ ప్రవేశించండి. గొప్ప ప్రళయం నుంచి తప్పించబడ్డాడు. ఆ సమయంలో ప్రజలందరూ హేళన చేయొచ్చు, అవమానపరచవచ్చు, నీతిని విడిచిపెట్టాలా. ఆ సమయంలో అందరూ కూడా అతను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మతిపోయిందని నోవాహుని ఎన్నో మాటలు అనవచ్చు, నీతిని విడిచిపెట్టాలా. అనేక మంది ఎగతాళి చేయవచ్చు, నోవాహు నీతిని విడిచిపెట్టాలా. అనేక మంది నోవాహుని అనేక మాటలు అనవచ్చు, తిట్టవచ్చు, కానీ అతని జీవితంలో నీతిని విడిచిపెట్టలా. నీతి ఎప్పుడు పోతుందో తెలుసా?
ఎవరిని తిడితే మళ్ళీ ఎదురు మనం తిడితే నీతి మనల నుంచి వెళ్ళిపోతుంది. ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు తిరిగి అదే మాటను మనం అంటే మనలోంచి నీతి బయలుకి వెళ్ళిపోతుంది. ఎవరైనా సరే మనల్ని ఏవైనా మాటలు అన్నా సరే తలదించుకుని మన జీవితం మన ముందు కొనసాగించినట్లయితే నీవు నీతిని విడిచిపెట్టలేవు. ఆ సమయంలో నోవహు సువార్త అందిస్తున్నాడు, అనేక మందికి ప్రళయం గురించి చెప్తూ ఉన్నాడు, రాబోతున్న శ్రమల గురించి చెప్తున్నారు. వారందరూ కూడా ఎగతాళి చేసి అందరూ తిట్టి అవమానపరిచారు. కానీ నోవహు మారు మాట పలకల. అందువల్లనే అతను నీతిమంతుడిగా ఉన్నాడు. తన జీవితంలో తన మాటల వలన నీతిని పోగొట్టుకోవచ్చేమో, ఏది కూడా పలకల. దేవుడు చెప్పినది ప్రతి మాట అందరికీ కూడా తెలియచెప్పారు. అందరు కూడా నోవాహును తిట్టారు, హేళన చేశారు. ఈ ముసలోడికి మైండ్ పోయి మాట్లాడుతున్నాడు, ప్రళయం రావటం ఏంటి, ఓడలో ప్రవేశించడం ఏంటి అని అందరూ తిట్టి ఉండవచ్చు. ఓడ నిర్మిస్తున్నప్పుడు కష్టపడుతున్నప్పుడు అందరూ వచ్చి తలొక మాట అనవచ్చు, ఈ ఓడ నిర్మిస్తున్నాడే ఇది మైండ్ ఉందా, పనిచేస్తుందా? చాలా పెద్ద ఓడ నిర్మిస్తున్నాడు, 3 అంతస్తుల ఓడ నిర్మిస్తున్నాడు, ఏమి పని పాట లేకుండా ఇతను చేస్తున్నాడని అనేక మంది హేళన చేశారు. అయినా సరే వారందరికి కూడా ఒక్కరోజు తెలుసుకున్నారు. ఎప్పుడు తెలుసా? పీకల కాంట నీళ్ళు వచ్చేసినాయి, రక్షించేవారు లేరు, కాపాడేవారు లేరు, ఆకాశ తూములు ఇప్పబడ్డాయి, నీతిమంతులైన కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఆ సమయంలో తలుపు తడుతున్నారు, హల్లెలూయా. కానీ రక్షించేవాడు ఒక్కడు లేడు, కాపాడువాడు ఒక్కడు లేడు. దేవుని మాటలు చెప్పినప్పుడు వారు నమ్మలేకపోయారు, హేళన చేశారు, అవమానపరచారు, ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు. కానీ ఆ సమయంలో వర్షము ధారాళంగా పడుతూ ఉన్నది. అరికాళ్ళలోతు, మోకాళ్ళలోతు, మొలలోతు. ఆ తర్వాత ఈతలేని అనుభవం వచ్చేసింది వారికి. ఆ సమయంలో అయ్యా మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, ఈ శ్రమల నుంచి మమ్మల్ని ఎవరు విడిపించగలరు? అయ్యా నోవహు తలుపు తీ, మేము ఎన్నో మాటలన్నా తిట్టాం, మమ్మల్ని క్షమించు. క్షమించమన్నా లేకపోతే ప్రాధాయపడినా, పశ్చాత్తాపడినా, కన్నీరు కార్చినా, ఏది చేసినా సరే ద్వారము తెరవబడలా. ఎందుకు తెలుసా? నోవహు పిచ్చోళ్ళలాగా వీధులు తిరిగాడండి, సందులు తిరిగాడు, ఇంటింటి తిరిగాడు, అందరికీ కూడా మాటలు చెప్పాడు. వారు నమ్మల. ఆయన ఏదో వాక్కుంటాళ్ళే, మనకెందుకులే అనుకున్నాడు. నోవహు అనుకున్నాడు, నా పని ఇంతటితో ముగించబడింది, ఇక నేను ప్రవేశిస్తా, హల్లెలూయా, ఇక నేను ఓడలోకి వెళ్ళిపోతా. తన కుటుంబాన్ని అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. ఓడలో చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అందరూ కూడా శవములు తెప్పలాగా తేలిపోతున్నారు. చిన్నవారేమి పెద్దవారేమి అందరూ కూడా వెళ్ళిపోయారు. కారణం ఏంటో తెలుసా? నీతిమంతుడైన నోవహు మాట వారు వినలా. హల్లెలూయా. దేవుడే పిలిచాడు, ఈ తరం వారిలో నీతిమంతుడు నువ్వే, నువ్వు వెళ్ళి చెప్పు అందరికీ. కానీ చెప్పినా సరే వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. దేవుని మాటలు వింటున్నా నీవు, దేవుని మాటలు విని నీ జీవితంలో ఆ మాటల ప్రకారం జీవించు. ఏదో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటలు విన్నాములే, అవి మాటలు మాకు తెలుసులే, లేకపోతే ఆయన ఎప్పుడో వస్తాడులే అన్ని జీవితంలో అనుకోవాక చెప్పడం వరకే, ఆచరించడం నీ వంతు. హల్లెలూయా. ఆ మాటల ప్రకారం జీవించడం నీ వంతు. కానీ ఒకానొకంతేనమున తప్పించబడాలా లేదా నీవే నిర్ణయం చేసుకో. ఒకానొక రోజున తప్పించబడాలా లేదా నీవే ఆలోచించుకో. దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో నోవహు ఇన్ని చెప్పిన వారు వినలా, కానీ తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసా? ప్రాణం మీదకి వచ్చి ప్రాణం పోతున్నప్పుడు వారు పెట్టిన కేకలు, వారు పెట్టిన అరుపులు, అదంతా కూడా భయంకరంగా ఉండవచ్చు. కానీ నోవహు తప్పించబడ్డాడంటే ఆ తరము వారిలో ఆయనే నీతిమంతుడు. హల్లెలూయా. ఆ తరము వారిలో నోవహు నీతిమంతుడు ఉండబట్టి దేవుడు వారందరిని బట్టి కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. నీ జీవితంలో కూడా ఈ తరము వారిలో దేవుడు నీకు ఇచ్చిన బ్రతుకులో, నీకు ఇచ్చిన ఆయుష్లో
నీతిమంతుడిగా జీవించు. హల్లెలూయా. నీతిమంతుడిగా నువ్వు ఆయనకే కనబడుతూ ఉండు. అప్పుడు నీ జోలికి ఎవరు రారు. నీ జోలికి ఏ శ్రమ రాదు, ఏ కష్టము రాదు. నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి అతని జోలికి దేవుని ఉగ్రత రాల, అతని మీదకి దేవుని కోపం మండల. ఇందుకు తెలుసా? నీతిమంతుడు కాబట్టి దేవుడే తప్పించాడు. నీ జీవితంలో నీతిమంతుడిగా ఉంటే దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ఈ ఫరో సైన్యం వస్తుంది, మేము చెప్పే మాట ఏంటంటే మా జోలికి రామాక మోషే, ఆ ఎర్ర సముద్రాన్ని మేము ఎలా దాటుతామయ్యా? వెనకాల ఈ ఫరో సైన్యం రథాలు మమ్మల్ని తరుముతున్నాయి, మేము వరలా తిరిగి వారికి దాసులమైపోతాం, వారికి మేము బానిసలైపోతాం, మమ్మల్ని విడిపించగలిగిన వారు ఎవరు లేరు, మా జోలికి రామాక మోషే అని ఇశ్రాయేల్ ప్రజలు ప్రాధాయపడుతున్నారు. ఎందుకు తెలుసా? వారు నీతిగా జీవించలేకపోయారు, వారు దేవుణ్ణి అడగలేకపోయారు, దేవునికి ప్రార్థన చేయలేకపోయారు. వారి జీవితంలో కేకలు పెడుతున్నారు, మోషే నువ్వు మా జోలికి రావద్దు, ఇటుకయ్య మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా, మేము మళ్ళీ ఫరోకు దాసులమైపోతాం, మమ్మల్ని ఏమి అనవద్దని మోషేతో ఈ ప్రజలందరూ కూడా ప్రాధాయపడుతున్నారు. కానీ మోషే ఒకటి అనుకున్నాడు, వీరిని విడిపించాలి, వీరిని ఎర్ర సముద్రం దాటి అవతలకు తీసుకువెళ్ళాలి, దేవుడే మమ్మల్ని విడిపించగలడని వారి యొక్క ఆశ. అలాంటి సమయంలో మోషే తాను దేవునికి ప్రార్థన చేయగానే ఇశ్రాయేల్ ప్రజలందరినీ విడిపించాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీతిగా యథార్థంగా జీవిస్తూ ఉండాలి. నీవు శ్రమలు చూసి కృంగిపోతూ నీ జీవితంలో నీతిని విడిచిపెట్టవద్దు. శ్రమలు చూసి లోకం వైపు పరిగెత్తవద్దు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు శ్రమలు చూసి వారి జీవితంలో దేవుని విడిచిపెట్టి మరలా తిరిగి లోకం వైపు వెళ్ళిపోతాం, మా బానిస బ్రతుకులు వెళ్ళిపోతాం, మేము విడిచిపెట్టి రోత బ్రతుకులకి మేము వెళ్ళిపోతామని వారు సెలవిస్తూ ఉన్నారు. అలాంటి జీవితము దేవుని నమ్మిన మనం అలాగ జీవించకూడదు. ఎప్పుడు కూడా నీతిగా జీవించు, ఆపదలు రావని చెప్పట్లా, వచ్చినా సరే నీతిగా జీవించిన వారిని దేవుడు విడిపించగలడు. హల్లెలూయా. నీతిగా జీవించిన వారిని దేవుడు తప్పించగలడు. నీతిగా జీవించిన వారంటే దేవుడు ఎంతో ఇష్టము. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఎన్నడూ కూడా త్రోసివేయడు. కాబట్టి మనము కూడా దేవుని దగ్గర ఉన్నప్పుడు నీతిగా జీవించాలి. ఎవరు కూడా నీతిని తప్పకూడదు, నీతిని విడిచిపెట్టకూడదు. నీతి జీవితాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుడు నిన్ను ఏ విధంగా ఏ భూలోకంలో పుట్టించాడో తనకి అదే ఆత్మను అప్పగించే వరకు నీతిగానే జీవించు. పుట్టించినప్పుడు దేవుడిని నీతిగానే జీవింపజేశాడు. ఏ పాపం లేని వారికి, ఏ దోషం లేని వారిగా ఈ భూలోకి నేను పంపించాడు. మరలా తిరిగి నీ ఆత్మను అప్పగించే వరకు కూడా ఈ మధ్యకాలంలో దేవునికి నువ్వు ఎప్పుడు కూడా నీతిని విడిచిపెట్టవద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు, అతిక్రమములు చేయవద్దు. దేవుడు నీకు అప్పగించిన జీవితాన్ని మరలా తిరిగి ఆయనకు అప్పగించే వరకు ఈ లోకం అనే మాలిన్యం అంటనీకోకుండా పవిత్రంగానే మరలా నీ జీవితాన్ని ఆయనకి అప్పచెప్పు. హల్లెలూయా. అప్పటి వరకు కూడా యథార్థంగానే నీవు ఉండు, అప్పటి వరకు కూడా నీతిగానే జీవించు. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో లోక అలవాట్లకి బానిసైపోయి బాగా తాగేసి తన జీవితంలో ఏం చేయని పరిస్థితిలో అర్థం కావట్లా, తాగుడికి బానిస అయిపోయాడు అతని జీవితం అంతా కూడా. అలాంటి సమయంలో రాత్రికాల సమయంలో పడుకున్నాడు. అతను బయటికి వెళదాం అనుకున్నాడు, అంటే బాత్రూమ్కి వెళదాం అనుకున్నాడు. తాగిన తిమ్ములానికి కళ్ళేం కనపడతారు, బాగా బయలుగా మేసినాయి. అలా కొన్నిసార్లు తాగిన తిమ్ముల్లో సేవకులు కూడా ఒక్కొక్కసారి కనపడరు. వాళ్ళు తాగిన తిమ్ముల్లో రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈయన కూడా అలాగే తాగిన తిమ్ముల్లో ఏం కనపడలా, బాత్రూమ్ ఎత్తుకుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో అదే సమయంలో తెల్లటి వస్త్రాలు వేసుకుని దయ్యం ఒకటి వచ్చి ఎదురుగా నిలబడింది. నేనెవరో తెలుసా, నీవు ఉంటున్న ఈ గృహంలో 300 సంవత్సరాల నుంచి నేను ఉంటున్నా ఇక్కడ, నిన్ను వదిలిపెట్టినంది. ఈయన అంటున్నాడు వస్తే వచ్చావులే కానీ కొంచెం బాత్రూమ్ ఇటు దారి చూపించు అంటున్నాడు.
ఇతని జీవితం తాగి అతని జీవితం మొత్తం తాగుడు బానిస అయిపోయి దయ్యాన్ని కూడా వదిలిపెడతలా ఇతను. మన జీవితంలో కొన్నిసార్లు నీతి నుంచి మనం ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోకూడదు. మనం ఎప్పుడైనా సరే నీతిగానే యథార్థంగా జీవించాలి. అప్పుడే దేవునికి మనము ఇష్టలుగా కనబడుతూ ఉంటాం. హల్లెలూయా. మన దేవునికి ఎప్పుడు కూడా యథార్థంగా కనబడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీతిగా జీవించాలి, మనం యథార్థంగా జీవించాలి. అప్పుడే దేవుడు ఆపదల నుంచి మనల్ని తప్పించగలడు. హల్లెలూయా. ఆపదల నుంచి దేవుడు విడిపించగలడు. నీతి నుంచి మనం ఎప్పుడు కూడా దూరంగా తొలగిపోకూడదు. మనము మన జీవితాలని ఆయన దృష్టిలో ఎప్పుడు కూడా నీతిని విడిచిపెట్టద్దు. ఎలాంటి ఆపదలు వచ్చినా దేవుడే మనల్ని విడిచిపెట్టడు. ఎప్పుడు కూడా ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు తన ఆఖరి సమయంలో ఒక స్త్రీ విలువైన అత్తరు, 160 రూపాయలు విలువైన అత్తరుని తీసుకొచ్చి యేసు దేహం మీద పోసి ఆమె ఆయన పాదములుగా మొక్కుతూ ప్రార్థన చేస్తుంది. తన శిష్యులకు అప్పుడే పేదరికం గుర్తొచ్చింది. అయ్యా, అత్తరంతా కూడా అనవసరంగా వృధా చేస్తుంది, పేదవాళ్ళకి ఇస్తే లేకపోతే దాన్ని అమ్మి డబ్బులు ఇస్తే పేదవాళ్ళు ఎంతమంది బాగుపడతారయ్యా అని ఆ సమయంలో శిష్యులు అందరూ అంటున్నారు. యేసు ప్రభువు వారు అంటున్నారు, పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు కదయ్యా, మీకు ఎందుకు ఆ బాధ? ఈమె అది ఎందుకు పోసిందో తెలుసా? నేను ఇంక కొద్ది రోజుల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నా, నేను వెళ్ళబోతున్న సమయంలో గుర్తుగా ఈ పని చేసింది. ఈమె చేసినది మంచిదే. హల్లెలూయా. యేసు ప్రభువు అంటారు, ఆమె జోలికి పోవద్దు మీరు, ఆమె చేసింది మంచి పని. నా దేహాన్ని ఆమె సిద్ధపరచింది. ఆమె తీసుకుని అత్తరుతో నా దేహమంతా కూడా పూసి సువాసనతో నింపింది. ఇదంతా కూడా నేను ప్రయాణం చేయబోయే ఆ మార్గాన్ని సిద్ధపరిచింది. మీరు ఆమె జోలికి పోవకండి, ఆమెనే ఏమనద్దు అని యేసు ప్రభువు వారు తన శిష్యులకు చెప్తూ ఉన్నాడు. ఆమె చేసింది మంచి పని కాబట్టి యేసు స్వయంగా అంటున్నాడు, ఆమె జోలికి ఎవ్వరు వెళ్ళొద్దు. హల్లెలూయా. ఆమెను ఎవ్వరు కూడా ఏమీ అనవద్దు. ఆమె నా దేహాన్ని సిద్ధపరుస్తుంది. మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని దగ్గర ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు దేవునికి నచ్చే పనులు చేస్తూ ఉండాలి, దేవుడు ఇష్టపడే పనులు చేస్తూ ఉండాలి. అప్పుడే మనతో దేవుడు మాట్లాడి అపవాదితో చెప్తాడు, వారి జోలికి నువ్వు వెళ్ళవద్దు. హల్లెలూయా. వారి జోలికి నువ్వు వెళ్ళవద్దు. ఎందుకు తెలుసా? వారు నీతిగా జీవిస్తున్నారు, వారు యథార్థంగా జీవిస్తున్నారు, వారిలో మంచి జీవితం ఉన్నది. కాబట్టి నీ జీవితం ఇప్పుడు కూడా యథార్థంగా ఉండాలి. అప్పుడే యేసు ప్రభువు వారు నీ మీదకి ఏమీ రాకుండా ఏమి సెలవిస్తారంటే వాటికి సెలవిస్తాడు, వారి జోలికి వెళ్ళవద్దు. హల్లెలూయా. ఎందుకంటే వారు నన్ను ఆరాధిస్తున్నారు, వారు నా నామం ఎంత నమ్మిక ఉంచారు, వారు నన్ను సేవిస్తున్నారు. కాబట్టి నువ్వు వారి జోలికి వెళ్ళవద్దని దేవుడు మనల్ని బట్టి ఒక సాక్ష్యం పలుకుతాడు. దేవుడే మనకి కాపాడుతూ ఉంటాడు. ఏది కూడా మన మీదకి రాకుండా ఆయనే నీతిమంతులని తప్పించగలడు. హల్లెలూయా. ఆయనే నీతిమంతులను విడిపించగలడు. ఇస్సాకు కాలంలో తానికి వివాహమైనప్పుడు గెరార్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. దేవుడు అన్న, నువ్వు ఇక్కడే ఉండయ్యా, నీ తండ్రిని ఆస్వాదించా కదా, నిన్ను కూడా దీవిస్తాను, నువ్వు ఇది విడిచిపోమాకని చెప్పాడు.
ఆయన ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న అబీమెలెకు అనే ఒక అతనికి భయపడి తాను ఏమన్నాడంటే తన భార్యని నా సహోదరిని చెప్పుకున్నాడు. ఆ పరిస్థితిని బట్టి తాను ఆ విధంగా మాట మార్చి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో తాను అసలు విషయం తెలుసుకుని అంటున్నాడు, మీరు ఇస్సాకు జోలికి కానీ రెబ్కా జోలికి కానీ పోమాకండి. ఎందుకంటే ఇస్సాకు కానీ అబ్రహాము కానీ వారి నీతిమంతులు, వారు నీతిగా జీవించిన వారు. అబ్రహాం అంటే దేవునితో స్నేహం చేసిన వాడు, దేవునితో మాట్లాడినవాడు. కాబట్టి మీరెవ్వరు కూడా, తన దగ్గర ఉన్న సైనికులు కానీ తన దగ్గర పని వారు కానీ తన తోటి వారందరూ కూడా తెలియజేస్తున్నారు, మీరెవ్వరు కూడా ఆ కుటుంబం జోలికి వెళ్ళవద్దు. వారిని అలా ఉండనండి. మన ప్రాంతంలో వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు, వారినే దేవుడు రక్షిస్తారు. మీరెవరు కూడా అటు వెళ్ళవద్దని అబీమెలెకు తన తోటి వారందరికీ తెలియజేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు వారందరి భక్తి వేరు. వారందరూ కూడా నీతిగా జీవించిన వారు, శ్రమలలో దేవుని విడిచిపెట్టని వారు. గెరార్ అనే ప్రాంతంలో కరువు ఉన్నది, అయినా సరే దేవుని మాట యందు విశ్వాసం ఉంచి ఆయన ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని, తన భార్య నీరుని కూడా రక్షించాడు. వారు చేసిన భక్తిని బట్టి, వారు చేసిన నీతి క్రియలను బట్టి, వారు జీవించిన యథార్థ జీవితాన్ని బట్టి వారిని చూడగానే అబీమెలెకు భయం వేసింది. అయ్యో, వారిని జోలికి పోమాకండి అయ్యా, దేవుడు ఒకవేళ మనమే శిక్ష పంపిస్తాడేమో, మనందరినీ కూడా కత్తితో చంపేస్తాడేమో, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, వారి కుటుంబాన్ని ఏ హాని మీరు చేయవద్దు అని అబీమెలెకు వారితో సెలవిస్తున్నాడు. మనల్ని బట్టి దేవుడు ఒక మంచి మాట పలకాలి. హల్లెలూయా. మనల్ని బట్టి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉండాలి, మనల్ని ఆ ప్రభు రక్షించి మనల్ని కాపాడుతూ ఉండాలి. ఎందుకు తెలుసా? మన జీవితంలో నీతిని విడిచిపెట్టవద్దు, మన జీవితంలో భక్తిని విడిచిపెట్టవద్దు. నీ జీవితంలో శ్రమలు వచ్చిన దేవుని నుంచి తొలగి నువ్వు నీతిమంతులుగా లేకుండా నీ జీవితాన్ని కొనసాగించవద్దు. ఏది వచ్చినా ఆపదల్లో కూడా నువ్వు నీతిగా జీవించు, దేవుడే నిన్ను విడిపించగలడు. హల్లెలూయా. దేవుడే నిన్ను తప్పించగలడు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి? నీతిగా జీవించాలి. ప్రతి ఒక్కరు యథార్థంగా జీవించాలి. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఎలీషా కాలంలో ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకు వస్తుందంటే తన బిడ్డ చనిపోయిందని పరిగెత్తుకుంటూ వస్తుంటూ, అలాంటి సమయంలో ఆమె ఎలీషా పాదాలు పట్టుకుంటుంది. పట్టుకుంటా సమయం ఎలీషా అంటాడు, నువ్వు ఆమె జోలికి పోమాకయ్యా, ఆమె మనోదుఖంతో ఉన్నది, ఆమె బాధపడుతుంది. ఎందుకు తెలిసి ఆమె తన కుమారుని కోల్పోయి ఆ సమయంలో నా దగ్గరకు వచ్చింది, నువ్వు ఆమె ఏమిని అనమాక. ఆ సమయంలో గెహాజీ ఆమెను ఆపుదామనుకున్నాడు పాదంలో పడకుండా. కానీ ఎలీషా అంటే నువ్వేమి చేయవద్దు, ఆమె జోలికి పోమాక. ఎందుకు తెలుసా? ఆమె బాధ ఏంటో నాతో చెప్పుకొని, ఆమె మనోదుఖం ఏంటో నాకు తెలియచేయని. ఆ సమయంలో ఎలీషా ఆమె బాధ విన్నాడు. ఆమె వస్తున్న సమయంలో తన పెనిమిటితో చెప్తుంది, నేను ఈరోజు దైవజనుని వద్దకు వెళుతున్నా. ఎందుకు తెలుసా? తన జీవితంలో ఉంది ఒక బాధ, బిడ్డను కోల్పోయేది. ఆ బిడ్డను పరుండబెట్టి దైవజనుడి దగ్గర వెళుతుంది. అతడు వచ్చి రక్షిస్తాడేమో, లేకపోతే ప్రాణాన్ని ఇస్తాడేమో, ఏదైనా సలహా ఇస్తాడేమో అని బయలుదేరి వెళుతుంది. అలాంటి సమయంలో తన భర్త అంటాడు, ఎందుకు వెళుతున్నావు? ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు విశ్రాంతి రోజు కాదు, లేకపోతే ఈరోజు అమావాస్య కాదు, ఎందుకు వెళుతున్నావు? నేను వెళ్ళుట మంచిది. హల్లెలూయా. ఆమె బయలుదేరి వెళుతుంది. ఈ రోజుల్లో ఎవరైనా సరే ఆమెలాగా చెప్తే ఎవరు ఊరుకుంటారండి? నేను వెళ్ళుట మంచిదంటే నీకు ఒళ్ళు కొవ్వెక్కి ఎదురు చెప్తున్నావు, కాళ్ళు రెండేరు కొడతా లోపల కూర్చో అంట. అది అంతేనండి. ఎవరు మీ భర్తలకు మీరు ఎదురు చెప్తే ఊరుకుంటారా? ఈమె అంటుంది, నేను వెళ్ళుట మంచిది. మారు మాట పలకల, ఈయన వెళ్ళుట మంచిదా? మంచి రోజు కాదన్నా కదా, విశ్రాంతి రోజు కాదన్నాగా, మరెందుకు వెళుతున్నావు అని మారు మాట పలకల. ఆమె అంది, నేను వెళ్ళుట మంచిది, నీకెందుకు? ఆమె వెళ్ళింది, దైవజనులు తీసుకొచ్చింది,
తన కుమారుని బ్రతికించుకుంది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే తన జీవితంలో ఆయన పాదములు పడిందో, ఎలీషా ఆమె బాధ విన్నాడు. తన జీవితంలో కావాల్సిన అద్భుతాన్ని ఆమె అడిగి పొందుకున్నది. ఈ రాత్రి కాల సమయంలో నీవు నీతిని విడిచిపెట్టవద్దు. ఆపదలో తప్పించబడాలంటే నీవు నీతిగా జీవించు, యథార్థంగా జీవించు. అప్పుడే దేవుడు నిన్ను విడిపించగలడు, నిన్ను రక్షించగలడు. నీ జోలికి ఎవ్వరూ రాకుండా దేవుడి నిన్ను కాపాడగలడు. ఇట్టి మాటలు బట్టి దేవుడు నిన్ను విడిపించును గాక. అందరి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కలిగిన ఆపదల్లో నుంచి నీవు విడిపించగలవాడవంట. కలిగిన పరిస్థితుల నుంచి నీవే విడిపించగలిగేవాడు. కాబట్టి దేవుడు నిన్ను విడిపించాలంటే మొదటిగా నీతిగా మనం జీవించాలి. దేవుని దగ్గర అడుగుదాం, ప్రభువా నేను నీతిగా జీవిస్తున్నానా లేదా? నోవాహుతో దేవుడు మాట్లాడాడు కదా, నీవు తరుము వారిలో నీతిమంతుడు అయ్యా. పిలాతు భార్య అంటది, అయ్యా నీతిమంతుని ఏమి చేయవద్దు, ఏమి అనవద్దు. నీ జీవితంలో దేవుడు మనల్ని బట్టి వీరు నీతిమంతులని మనను పిలవాలి. నీతిగా ఎవరైతే జీవిస్తామో ఏ ఆపద రాకుండా, మన జోలికి రాకుండా దేవుడే ప్రతిదీ కూడా చూసి విడిపించగలడు. కాబట్టి ప్రభువా నేను నీతిగా జీవిస్తున్నానా లేదా, నాలో నీతి క్రియలు ఉన్నాయి లేవా అని ప్రభువుని అడుగుదాం. ఎప్పుడైతే మనలో నీతి ఉంటుందో, నీవు మొరపెట్టగానే, నీవు ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే కలిగిన ఆపదల్లో నుంచి నిన్ను విడిపిస్తూ ఉంటాడు. మనము కూడా అదేవిధంగా దేవుని దగ్గర ఉండి ప్రార్థనలో మన జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.